ఇప్పుడు హోటల్‌కి వెళ్తే కొంచెం తినగానే వెగుటనిపించే బిర్యానీలే కనిపిస్తున్నాయి. కానీ బిర్యానీ అంటే ఇంకాస్త తిందామా అనిపించేలా ఉండాలి. అలాంటి బిర్యానీని మనం ఇంట్లోనే ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో చిటికలో చేసేసుకోవచ్చు. అలాంటి బిర్యానీని ఈరోజు చేసుకుందామా? చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా! అలాంటి బిర్యానీని బాస్మతితోనే కాదండి, నార్మల్ బియ్యంతోనే కూడా చాలా చక్కగా, రుచిగా చిటికలో చేసేసుకోవచ్చు. చేసేద్దాం పదండి. ఫస్టు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 2 గరిటెల ఆయిలు, 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. ఇందులోకి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, కాస్త కుంకుమ పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొన్ని జీడిపప్పు పలుకులు, ఎలాచి, నల్ల ఎలాచి ఉంటుందండి, పెద్దది బిర్యానీలోకి వేసేది. ఇవన్నీ వేసి కాస్త వేయించాక దాంట్లోకి పొడవుగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టండి, బట్ దగ్గర ఉండి వేయించండి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమోటా కట్ చేసి ఇందులో వేసి కొంచెం మగ్గిన తర్వాత పుదీనా ఆకులను ఒలుచుకుని కొత్తిమీరని కట్ చేసి కడుక్కొని ఇందులో వేసేసేయండి. అవి కాస్త వేగిన తర్వాత 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసి అదంతా కలిసేలాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఇందులో వేసేసేయండి. చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినప్పుడే చికెన్ సాఫ్ట్గా కుక్ అయి జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు. సో హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఈ మసాలా అంతా పట్టేలాగా చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ అంతా పసుపును కూడా వేసి చికెన్ అంతా ఇలా కలయపెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడే చికెన్ ఆల్మోస్ట్ 75% వరకు కుక్ అయిపోతుంది, ఇలా మూత పెట్టి కుక్ చేస్తే. ఇప్పుడు చూడండి, వాటర్ వచ్చింది చికెన్లోంచి, మనం ఒక్క చుక్క నీరు కూడా వేయలేదు, బట్ అందులోనే ఉడికితేనే చికెన్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తుంది 2 గ్లాసుల బియ్యము, 1 కేజీ చికెన్తో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో 4 గ్లాసుల కంటే కాస్త తక్కువ వాటర్ వేసి, ఇంకొంచెం ఉప్పు వేసి, కొంచెం గరం మసాలా వేసి, ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుని బియ్యం వేసి అటు ఇటు గట్టితో తిప్పేసి మన కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసేసేయండి. విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ తెచ్చుకుంటే మనకు వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈలోపు మనం రైతా చేసుకున్నాను. పెరుగులో ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుంటే మనకు రైతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయింది. ఇప్పుడు మనం మూత తీస్తే వేడివేడిగా చికెన్ బిర్యానీ చిటికలో ప్రెషర్ కుక్కర్లో రెడీ అయిపోయింది. జస్ట్ లైట్ ప్రెషర్తో ఇలా గరిటెతో ఎక్కువ అదమకుండా అడుగు భాగంలో ఉన్న మసాలా అంతా కలిసేలాగా అటు ఇటు లైట్గా తిప్పుకుంటే మనకు వేడివేడిగా చికెన్ పీసు సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిన బిర్యానీ అనేది నార్మల్ రైస్తో కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ బిర్యానీ అయితే ఎంత తిన్నా వెగుటుగా అనిపించదు. సో చూశారు కదా, చికెన్ బిర్యానీని చిటికలో ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ముదిరెడ్డి సరీస్ కిచెన్లో వచ్చే వంటల్ని ఆస్వాదించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ బిర్యానీ తిన్న హ్యాండ్స్తో ఫ్లేవర్ని ఆస్వాదిస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.